గుర్తు మెయిన్ ఉంటుంది, గౌన్ గుర్తు మీరు ఉంటుంది. ఉంగరం నేను రెండో నెంబర్ ఉంగరం గుర్తు మర్చిపోకు. చూడతా మీకు మర్చిపోకు. మళ్ళీ ఇక్కడ నేను రావాలి అందరూ అడుగుతున్నారు కూలోళ్ళు. రికార్డ్ అవుతుంది. మేము వస్తాము చూస్తాము చేస్తాము. మేము కావాలి పార్టీ కాదా మాది కాదా మేము కాగా ఎన్ని చెప్తున్నాం అంటారు. మా పార్టీ గురించి మేము మా పార్టీ గురించి మేము బాధపడతాము. మాకేం దొరుకుతుంది మీరు చూస్తాను చెప్తాను. ఉంగరం గుర్తు గ్యాస్ పై గుర్తు రెండు వేసి బట్టల యాదయ్యని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నేను నాయనంపల్లి ఉంగరం గుర్తు వచ్చింది. నాకు నన్ను అత్యధిక మెజార్టీని గెలిపించాలని మీకు అందరికీ నమస్కరిస్తున్నా. నేను నాయనంపల్లి గ్రామంలో ఏమేమి పనులు ఉన్నాయో అన్నీ మంచిగా చేస్తా. ఎలాంటి అభివృద్ధి పనులని మేము మంచిగా చేస్తానని రామోజీ ఫౌండేషన్ సహకారంతో ముందుకెళ్ళి ఏమేమి పనులు ఉన్నాయో అన్ని పనులను మంచిగా చేస్తానని నాయనంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లక్ష్మణరావు ఆధ్వర్యంలో, మా పెద్ద మనుషుల ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో మంచి మెజార్టీతో గెలవాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఒక్కసారి ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఓటేద్దాం ఓటేద్దాం ఉంగరం గుర్తుకే ఓటేద్దాం 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 ఉంగరం గుర్తుకే ఓటేద్దాం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే. మైసయ్య పుష్ప. నేను 3వ వార్డు అభ్యర్థిగా నెంబర్గా పోటీ చేస్తున్నా. నా గుర్తు పొయ్యి గుర్తు. నన్ను 3వ వార్డు సభ్యులందరూ మా గ్రామ అభివృద్ధి కోసం నన్ను 3వ వార్డు నెంబర్గా నిలబెట్టింది కాబట్టి సర్పంచ్గా బట్టల యాదయ్య గారు, మేము మా వార్డు సభ్యులు అందరం కలిసి ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి కార్యక్రమం నడిపిస్తామని చెప్పి ఈ సభాముఖం మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని వార్డులలో కానీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ రామోజీ ఫౌండేషన్ ద్వారా మా లక్ష్మణరావు ఆధ్వర్యంలో, మా పెద్దల ఆధ్వర్యంలో, మా రంగయ్య కానీ, మా వార్డు సభ్యులు కానీ, మా యాదయ్య గారిని ఉంగరం గుర్తు పైన ఓటేసి, గ్యాస్ పైన ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బర్తల యాదయ్య గారు, అదే ప్యానెల్కి సంబంధించినటువంటి 9వ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నా. నాకు గౌన్ గుర్తు రావడం జరిగింది. ఈ గ్రామంలో బర్తల యాదగిరి గారిని గత 20 సంవత్సరాలుగా పార్టీకి ఎన్నలేని కృషి చేస్తూ పార్టీని ముందు వరుసలో నడిపిస్తున్నటువంటి యాదయ్య గారిని మరోసారి తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ యాదయ్య గారిని అత్యధిక మెజార్టీతో గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజార్టీ ఇస్తూ వేముల లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వేరే రకమైనటువంటి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా యాదయ్య గారికి ఉంగరం గుర్తు మీద ఓటేసి, అదేవిధంగా 9వ వార్డు మెంబర్గా నేను కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నాకు గమనం గుర్తొచ్చింది. కాబట్టి నాగన్పల్లి చుట్టుప్రక్కల ఉన్నటువంటి రామోజీ ఫౌండేషన్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే
మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ ఎప్పుడు మేము ముందుకెళ్ళినా ఎలాంటి విషయంలో ఈ గత 2 సంవత్సరాల విషయంలో ఎక్కడ కూడా మమ్మల్ని అజేయకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. మేము 3 సంవత్సరాల వ్యవధిలో ఇంకా ఏవైతే పెండింగ్ పనులు అనుకుంటున్నామో ఇబ్రాహీంపట్నం నుంచి నాగన్పల్లికి 4 లైన్ల రోడ్ వేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా నాగన్పల్లి నుంచి ఫిలిం సిటీ వెళ్ళే రోడ్ ఉంది. అవన్నీ ఎమ్మెల్యే గారు మాకు పని చేయిస్తారని చెప్పారు. ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంబడే ఎక్కడైతే ఏ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ సర్పంచ్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా లక్ష్మణరావు గారు కానీ వివిధ వార్డు సభ్యులు మాజీ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తూ మరొకసారి ఉంగరం గుర్తుకు సర్పంచ్ అభ్యర్థి ఉంగరం గుర్తుకు 9వ వార్డు అభ్యర్థిగా నేను గౌను గుర్తుకు ఓటేసి గెలిపించగలనని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రామశరణ్ స్వామి, నా దారు శివ నా పేరు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, నాగన్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు, ప్రతి ఒక్కరికి, నాగన్పల్లి ప్రజలకు, అదేవిధంగా నా కుటుంబ సభ్యులకు, నాగన్పల్లి కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నేను తెలియజేయండి ఏమనగా అన్నస్వామి గారిది ఉంగరం గుర్తు యాదన్న స్వామి గారిది, నాది 5వ వార్డు స్వామి. ప్రతి ఒక్కరు గౌన్ గుర్తు చేసి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా అధిక మెజారిటీ ఇచ్చి యాదన్న గారిని సపోర్ట్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. సాంశరణ స్వామి. ప్రజలందరికీ నమస్కారాలు. నేను మీ ఏదుల్లా భాస్కర్ 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని. ఈరోజు నాగన్పల్లి గ్రామంలో ఒక 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరుస్తూ గెలిపిస్తున్నటువంటి నాగన్పల్లి గ్రామ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈసారి కూడా మన 30 సంవత్సరాల నుంచి పార్టీకి ఎంతో ఎనలేని సేవలు చేసినటువంటి బర్తల యాదయ్య గారిపై ఉంగరం గుర్తుకు ఓటేసి, అలాగే 4వ వార్డు అభ్యర్థి అయినటువంటి నాకు గ్యాస్పై గుర్తు మీద ఓటేసి ఈసారి కూడా నాగన్పల్లి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. 25 సంవత్సరాల నుంచి అరగని పోరాటం చేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు, అదేవిధంగా 2001 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఇచ్చింది. మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో నేను వార్డు నెంబర్గా 6వ వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నాను. అదేవిధంగా భర్తల యాదగిరి అనే ఉంగరం గుర్తు ఖచ్చితంగా ఆయనను మేము ఒకటే అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఇందిరమ్మ ఇండ్లే కానీ, రైతు బందే కానీ, ఆ ఇండ్లు మాత్రము ఊళ్ళో అధిక ఎక్కువ వచ్చినాయి. వాస్తవానికి 6వ వార్డుగా గౌను గుర్తుకు వేసి ప్రజలు దీవించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఉంగరం గుర్తు కూడా అది మెజార్టీతోటి భర్తల యాదగిరి గారిని మెజార్టీతో గెలవాలి. ఇంతకుముందు 2001 నుంచి కూడా నేను తెలంగాణ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. అది ఎక్కడ కూడా మాకు న్యాయం అనేది ఉద్యమకారులకు చేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి ఇలా మా ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తామన్నది, 240 గజాల జాగా ఇస్తామన్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మొత్తం కాలయ్యి కాంగ్రెస్ పార్టీలోకి మా నాయనంపల్లిలో ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీలో లేరు. అందరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతోటి నాయనంపల్లి భర్తల యాదగిరి ఉంగరం గుర్తుకు వేయాలని ప్రజలను అందరినీ మేము కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న లక్ష్మణరావు అన్న గారు ఆధ్వర్యంలో అతి మెజార్టీతోటి నాయనంపల్లి సర్పంచ్గా మేము గెలిపిస్తేందుకు సిద్ధంగా ఉన్నాము. నాది 6వ వార్డు గౌను గుర్తు, అయినది ఉంగరం గుర్తు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గౌను గుర్తుకే, గ్యాస్ గుర్తుకే, జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. సో ఈ నాయనంపల్లి గ్రామం అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అడ్డగా మారింది. గత 3 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా మన భర్తల యాదగిరి గారు కాంగ్రెస్ పార్టీ అండ్ సిపిఎం బలపరిచినటువంటి యాదగిరి గారు ఉంగరం గుర్తు అత్యంత భారీ మెజారిటీతో గెలవాలని చెప్పేసి గ్రామ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 2 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ఇచ్చిన హామీలు ప్రతి 6 గ్యారెంటీలు తప్పకుండా పాటిస్తుంది. సో మహిళలకు మొట్టమొదటిసారిగా ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చింది. రేషన్ కార్డు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వబడుతుంది. అలాగే
ఇందిరమ్మ ఇండ్లు గత 10 సంవత్సరాల్లో ఎవరికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది, అర్హులైనటువంటి అందరికీ. అలాగే రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి అర్హులందరికీ అందజేస్తుంది. కాబట్టి గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ అండ్ సిపిఎం బలపరిచినటువంటి ఈ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటున్నారు. సో జై కాంగ్రెస్.